విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే చాలా వరకు పిల్లలు ప్రిపేర్ అవుతారు, నోటిఫికేషన్ వచ్చిందని అంటారు. ఒకటే స్పాట్ లో నోటిఫికేషన్ ఏదైతే డేట్స్ ఇస్తారో అవి పోస్ట్ పోన్ అయిపోతుంటాయి. అలాంటి విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వరు అసలు? అంటే కొంచెం డిప్రెషన్ కి వెళ్ళిపోతారు. ఇంత ప్రిపేర్ అయ్యామే, ఈ డేట్ కి మనకు జరుగుతలేదు అని పోస్ట్ పోన్ అయ్యే సందర్భాలు కూడా కొన్ని ఉంటుంటాయి. అలాంటి విద్యార్థులకు మీరు ఎలాంటి ధైర్యం ఇస్తారు? వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలి? ఇప్పుడు మీరు అడిగిన దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే తెలంగాణ జరుగుతున్నటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ దాదాపు ఇప్పటి వరకు 3 నుంచి 4 సార్లు లేదా 2 నుంచి 3 సార్లు రద్దు అయినది, పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. మరి కొన్ని సంవత్సరాల నుంచి హాస్టళ్లలో ఉండి, కుటుంబానికి దూరంగా ఉండి, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురైన పొలాలు అమ్మి, ఇల్లు అమ్మి హాస్టళ్లలో ఉండి కొన్ని సంవత్సరాల నుంచి చదువుతూ ఉన్నవారు. సో మరి వాళ్ళు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా, పరీక్షలు పోస్ట్ పోన్ అవుతున్నప్పటికీ కూడా వాళ్ళు కొంతమంది డిప్రెషన్ కి లోనై కొంతమంది సూసైడ్ వరకు కూడా వెళ్తున్నారు. మీరు అన్నట్టుగా డిప్రెషన్ కి వెళ్తున్నారు. మరి అలాంటి వాళ్ళ కోసం చెప్పేది ఏంటంటే, ఎలాంటి ఎగ్జామ్స్ అయినా పోస్ట్ పోన్ అయినా సో ఎలాంటి నిరాశను చెందకుండా, గ్రూప్ 1 కాకపోతే గ్రూప్ 2, గ్రూప్ 2 కాకపోతే గ్రూప్ 3, గ్రూప్ 3 కాకపోతే గ్రూప్ 4, ఏదన్నా చిన్నపాటి ఉద్యోగం పట్టుకొని నువ్వు ఇంటికి వెళ్ళగలని నమ్మకం కల్పించాలి. ఎందుకంటే ఈరోజు నువ్వు చదువుకున్నటువంటి జ్ఞానం, నువ్వు చదువుకున్నటువంటి పుస్తకాలు వృధా కావు. ఎందుకంటే గ్రూప్ 1 కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థి గ్రూప్ 2 రాయొచ్చు, గ్రూప్ 3 రాయొచ్చు, గ్రూప్ 4 రాయొచ్చు. అలాగే నెక్స్ట్ ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఉన్నాయి. ఏదో ఒక ఉద్యోగం సాధించగలమనే నమ్మకం కల్పించుకోవాలి, కానీ డిప్రెషన్లకు గురి కాకూడదు. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1 పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు పోస్ట్ పోన్ అయినా మళ్ళీ నెక్స్ట్ ఒక 6 నెలల తర్వాత అయినా కూడా ఆ పోస్టులు వేకెన్సీ ఉంటాయి కదా. సో ఆ వేకెన్సీలు మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది కదా. ఇప్పుడు ఆ లోపు గ్రూప్ 2 ఎగ్జామ్ డిసెంబర్లో ఉంది. సో గ్రూప్ 2 ఉద్యోగం సాధించిన తర్వాత కూడా నువ్వు గ్రూప్ 2 కూడా సాధించవచ్చు. ఎందుకని మనం రీసెంట్గా చూస్తున్నాం, మొన్న చాలా మంది చివరి సంవత్సరం కానిస్టేబుల్ ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళు, కానిస్టేబుల్ రిజల్ట్ లాస్ట్ ఇయర్ వచ్చింది, ట్రైనింగ్కి వెళ్ళారు. వాళ్ళు మొన్న November 23 POP కంప్లీట్ అయిన తర్వాత, అంటే పరేడ్ గ్రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత గ్రూప్ 4 రిజల్ట్ ఇచ్చారు. సో అలా కానిస్టేబుల్ నుంచి మరి చాలా మంది అమ్మాయిలు గ్రూప్ 4 జాబ్కి వెళ్ళిపోయారు. అంటే ఒకసారి ఒక ఉద్యోగం సాధించిన తర్వాత ఉన్నత ఉద్యోగం కోసం మళ్ళీ ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్స్ రాయొచ్చు. అంతేగాని డిప్రెషన్కి వెళ్ళి నిరాశకు గురి కాకూడదని తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు గ్రూప్ 1, 2, 3, 4 ఉన్నాయి కదా సార్. అంటే గ్రూప్స్ అనేది స్టూడెంట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్? అంటే గ్రూప్స్ కోచింగ్ తీసుకోవాలని, మనకి గ్రూప్ ఈ ఫలానా అయితే సెట్ అవుతుంది మనకని కొంతమందికి అవగాహన ఉండదు. అందరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు, అందరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతుంటారు, కానీ వాళ్ళ స్టాండర్డ్ వచ్చేసి కొంచెం డౌన్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎలాంటి కోర్సెస్ లో జాయిన్ కావాలి? మనం చాలా మంది డిగ్రీ వరకు అకాడమిక్ ఇయర్ చదవడం వరకు క్లాస్లో ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు అలాగే కొంచెం డల్లర్స్ అని ఉంటుంది. కానీ కాంపిటేటివ్కి వచ్చిన తర్వాత ఇక్కడ క్లెవర్లు అయినా ఉద్యోగం సాధించకపోవచ్చు, కానీ డల్లర్లు కూడా ఉద్యోగాలు సాధించవచ్చు. ఎందుకంటే మనం డిగ్రీ వరకు చదివిందంతా అకాడమిక్ ఇయర్ అంటే డిస్క్రిప్టివ్ టైప్ రాయడం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గ్రూప్ 1 మెయిన్స్ మినహా గ్రూప్ 1 ప్రిలిమినరీ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అంటే బబ్లింగ్ చేసే విధానమే ఉన్నది. అంటే నీకు రాయడం సరిగా కాకపోయినా ప్రశ్నను గుర్తించి సరిగా బబ్లింగ్ చేసినట్లయితే ఉద్యోగం సాధించడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఇక్కడ మన సబ్జెక్టు నేర్చుకొని అక్కడ ఆన్సర్ను గుర్తించినట్లయితే ఉద్యోగం సాధిస్తాం. సో దానికోసం కొంచెం అంటే ఉన్నతంగా చదివే వాళ్ళకు, డల్లర్గా చదివే వాళ్ళు కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకంటే వీళ్ళు స్పీడ్గా ఉండరు కనుక. సో ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే మనం సబ్జెక్ట్ను అవగాహన చేసుకొని జాబ్ సాధించుకోవచ్చు. జాబ్ సాధించాలంటే డైలీ ఎన్ని అవర్స్ చదివితే మనం జాబ్ సాధించగలుగుతాం సార్? ఒకప్పుడు పోటీ లేనప్పుడు 2-3 గంటలు మాత్రమే చదివేవాళ్ళు, కానీ ఇప్పుడు పోటీ తీవ్రంగా అయినది. సో ఒక్కొక్క వ్యక్తి కనీసం మనం ప్రైవేట్ స్టడీ హాల్లో చూస్తున్నాం, లేదా చిక్కడపల్లి లైబ్రరీలో చూస్తున్నాం, దాదాపు 12 నుంచి 16 గంటల వరకు వాళ్ళు స్టడీ హాల్, లైబ్రరీలోనే ఉంటారు. అంటే ఒక వ్యక్తి ఒక 12 నుంచి 14 గంటలు అంటే తినడానికి బ్రేక్ఫాస్ట్లకు బ్రేక్లో ఒక 2-3 అవర్స్ తీసేసినా కానీ మినిమం 8 to 12 అవర్స్ చదువుతున్నారు. సో అంత చదవకపోయినా కనీసం నిద్ర అన్నీ తీసేసి 6 to 8 అవర్స్ ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే 6 నుంచి 8 గంటలు ఈ జనరేషన్లో చదవకపోతే ఉద్యోగం సాధించడం చాలా కష్టం.
ఓకే. చాలా మంది పుస్తకాలు చదువుతూనే ఉంటారు. దే విల్ ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఏముండదు. అలా పుస్తకాల పురుగు అంటారు వాళ్ళను. అంటే పుస్తకాల పురుగు ఉన్న ప్రతి విద్యార్థి ఉద్యోగం సాధించగలుగుతాడా సార్? అంటే కొంతమంది పిల్లలేమో చదవరు, అసలు నార్మల్ గా చదవాల్సిన టైం, మీరు ఏదైతే టైం చెప్పారో ఆ టైం చదువుతారు, తర్వాత పెట్టు. కానీ వాళ్ళు సాధిస్తారా, లేకుంటే వీళ్ళు పుస్తకాలు పురుగు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాధించగలుగుతారా? చాలా మంది కొంతమంది ఏమంటారు అంటే పుస్తకాలు ఎప్పుడు 24 గంటలు పుస్తకం పట్టుకునే ఉంటారు, కానీ వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్ లో హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ కూడా ఉండాల్సి ఉంటుంది. నేను 12 గంటలు చదివినా కానీ అయినా నాకు జాబ్ రాలేదు. ఆయన మా పక్కన ఉన్నటువంటి స్నేహితుడు రోజుకు 4 గంటలు చదివాడు కానీ ఆయనకు జాబ్ వచ్చిందని వీళ్ళు నిరుత్సాహపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్, ఆయన ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే 25 సెకండ్లు చేస్తాడు, కానీ అదే ప్రాబ్లం మనం సాల్వ్ చేయడానికి 2 నిమిషాల సమయం పడుతుంది. అంటే నీకు కష్టపడే తత్వం ఉంది కానీ స్మార్ట్ వర్క్. మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే కాకి ఒకప్పుడు కుండలో నీళ్లు తాగాలంటే ఆ కుండలో నీళ్లు పైకి రావాలంటే ఒక్కొక్క రాయి తెచ్చుకొని కష్టపడి ఆ కుండలో నీళ్లు పైకి వచ్చి తాగేది. కానీ ఇప్పుడు అంత కష్టపడే తత్వం లేదు, అందరూ స్మార్ట్ వర్క్లు చేస్తున్నాడు. ఆ స్మార్ట్ వర్క్ ఇప్పుడు ఏంటిది, ఒక స్ట్రా వేసి తాగడం స్మార్ట్ వర్క్. అంటే రాయలు తీసుకొచ్చి అందరు చేస్తున్నారు, కానీ అంత హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి అంటున్నాం. ఆ కాకి అలా ఆలోచించి ఒక స్ట్రా తెచ్చుకొని వాటర్ తాగుతుంది, అది స్మార్ట్ మెథడ్.